పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. పవిత్రమైన దివ్య బలి పూజలు యోగిత్వం పాల్పంచుకున్నట్టు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, నీ అందు ఆశలు నిలుపుకున్న వారి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపరచు స్థిరత్వము కానీ పావిత్ర్యము కానీ దేనికి నీ ఉండచాలదు. నీ అపారమైన దయను మా మీద కుమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వంలో గర్వించుకోవు. ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకోవచ్చు. శాశ్వతంగా నిలిచే వస్తువులపై మనస్సులను పరిణామం చేసుకున్నట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగము జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనం. ప్రభువు మోషేతో ముఖాముఖి సంభాషించేవారు. నిర్గమకాండము 33వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు, 34వ అధ్యాయము 5 నుండి 9 వచనములు మరియు 28వ వచనం. మోషే గుడారమును తీసుకుని వెళ్ళి శిబిరమునకు కొంచెము దూరమున కన్నెడివాడు. అతడు దానికి సమావేశ గుడారం అని పేరు లేదు. ప్రభువును సంప్రదింపదలుచుకున్న వారు పాలకులకు వెలుపలనున్న ఆ గుడారమునకు వెళ్ళేవారు. మోషే గుడారమునకు పోవునప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలందరూ లేచి తమ గుడార గుమ్మముల ముందర నిల్చుండేవారు. మోషే గుడారమున ప్రవేశించే వరకు రెప్ప వాల్పకుండా అతని వైపు చూస్తుండేవారు. అతడు గుడారమున అడుగుడని మేఘస్తంభము దిగివచ్చి గుడారం గుమ్మమున నిలిచేది. ప్రభువు మోషేతో మాట్లాడేవాడు. గుడారం గుమ్మం కడ మేఘము కనిపింపగానే ఇశ్రాయేలీయులందరూ లేచి నిల్చుండి తమ గుడారముల ద్వారం నుండియే వంగి దండము పెట్టేవారు. నరుడు తన మిత్రునితో సంభాషించినట్లే ప్రభువు మోషేతో ముఖాముఖి సంభాషించేవాడు. అటు తరువాత మోషే శిబిరములకు మరలి వచ్చేవాడు. కానీ అతని సేవకుడు నూను కుమారుడు యువకుడు అయిన యెహోషువ మాత్రము గుడారమును వీడి వచ్చేవాడు కాడు. ప్రభువు మేఘం నుండి దిగి వచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేసెను. ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభంగా పోగొట్టువాడు కాడు. స్థిర ప్రేమయందు విశ్వాసమందు అనంతుడు. ఆయన 1000 తరముల వరకు తన స్థిర ప్రేమను చూపువాడు. దోషములను అపరాధములను పాపములను మన్నించువాడు. అయినను ఆయన నరుల పాపములను సహింపడు. తండ్రుల పాపములకు కుమారులను, ఆ కుమారుల పాపములకు కుమారులను 3-4 తరముల వరకు శిక్షించును. ఆ మాట విన్న వెంటనే మోషే నేలను తలకు వంచి నమస్కరించెను. అతడు యావేతో, ప్రభు, నీకు నా ఎడల కటాక్షం కలదేని నీవు నాతో రమ్ము. ఈ ప్రజలు తలవరిస్తువారు.
నిజమే, అయినను నీవు మా దోషములను పాపములను మన్నింపుము, మమ్ముని ప్రజగా స్వీకరింపుము అని మనవి చేసింది. మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయం లేవియు ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలు రాసెను. ఇది ప్రభువు వాక్కు. 103వ కీర్తన. అందరూ ప్రభు కరుణామయుడు ప్రేమనిధి, ప్రభు నీతిని పాటించును, పీడితులకు న్యాయం చేకూర్చిపెట్టును. ఆయన మోషేకు తన ప్రణాళికలను ఎరిగించెను, ఇశ్రాయేలీయులకు తన మహాకార్యములను విష్ణము చేసెను. అందరూ ప్రభు కరుణామయుడు ప్రేమనిధి, ప్రభు కరుణామయుడు దయాపూరితుడు దీర్ఘశాంతుడు ప్రేమనిధి. ఆయన మనలను నిత్యము చివాట్లు పెట్టడు, మన మీద కలకాలము కోపపడడు. అందరూ ప్రభు కరుణామయుడు ప్రేమనిధి, మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా ఉండును. అందరూ ప్రభు కరుణామయుడు ప్రేమనిధి, పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభువు తన పట్ల భయభక్తులు కలవారి మీద జాలి చూపును. అందరూ ప్రభు కరుణామయుడు ప్రేమనిధి. హల్లెలూయా వచనం. హల్లెలూయా, హల్లెలూయా. సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలిన వారు యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు. హల్లెలూయా. ప్రభు మీతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 36వ వచనం నుంచి 43వ వచనం వరకు. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళాను. శిష్యులు ఆయనను సమీపించి, గోధుమల కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనిషి కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానము. వీటిని విత్తిన శత్రువు సైతాను. పంట కాలము అంత్యకాలము. కోతగాళ్ళు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడును, అట్లే అంత్యకాలమందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపుచు, వారు ఆయన రాజ్యం నుండి పాపభూయిష్ఠులైన ఆటంకములను అన్నిటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండంలో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనున్నవారు వినుగాక. ఇది క్రీస్తు సువిశేషము. ఉపమానముల యొక్క ఉద్దేశములను అర్థం చేసుకోవడం అనేది కొంత ధ్యానంతో కూడినటువంటి విషయం. క్రీస్తు ప్రభు చెప్పే ప్రతి మాటని లేదా మాటలను లేదా ఆయన వాక్యాలను, ఆయన బోధించినటువంటి అంశాలను శ్రద్ధగా ఆలకించి వాటిపై ధ్యానం చేసినప్పుడు మాత్రమే
ఆయన చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏదైనా సరే అర్థం అవడానికి అవకాశం ఉంది. అదే విషయాన్ని శిష్యులు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. వారికి అర్థం కానటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి గోధుమల కలగరించిన ఉపమానం వివరము అని చెప్పి క్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు వారికి తెలియజేసినటువంటి అంశాలలో 6 స్వభావాలను లేదా 6 వ్యక్తిత్వాలను క్రీస్తు ప్రభు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. విత్తువాడు లేదా మంచి విత్తనాలను విత్తేవాడు క్రీస్తు ప్రభు, మనిషి కుమారుడు ఆయన అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ పొలము ఈ ప్రపంచంలో మంచి విత్తనము అనగా దేవుని వాక్కును ఆలకించి అనుసరించేటువంటి వాడు, ఆ వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళని కలుపుగించలేమో దుష్టుని సంతానం లేదా సాతాను చేత ఎంపిక చేసుకోబడినటువంటి వారు శత్రు సైతానము అనేటువంటి అంశాన్ని క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ఇక పంట కాలము అనగా అంత్యకాలం, కోతకాండు, దేవదూతలు, ఈ 6 స్వభావాలను వారికి వివరణ ఇస్తూ పరలోక రాజ్యము ఏ విధంగా ఉన్నది, ఆ రాజ్యమునకు సంబంధించినటువంటి వారసులు ఏ విధంగా ఉంటారు అనేటటువంటి అంశాన్ని క్రీస్తు ప్రభు అడిగినటువంటి శిష్యులకు సమాధానం ఇస్తూ ఉన్నారు. ఇక దేవుని యొక్క రాజ్యంలో లేక దేవుని యొక్క పొలంలో మనము విత్తబడినప్పుడు మంచి వారసులుగా ఎదగడానికి లేదా ఆయన వాక్యమును అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసిన వాడు దేవుని చెంతకు చేర్చబడతాడు. లేదా ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని లేదా దేవుని యొక్క అంశాన్ని లేదా దేవుని యొక్క బోధను నిరాకరించి తమ జీవితాన్ని దుష్టునికి సాతానుడికి అప్పచెప్తారో వారు అగ్నిలో లేదా రగులుచున్నటువంటి ఆరని అగ్నిలో పారవేయబడరు. వారు పడదోయబడినప్పుడు లేదా అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఏడ్చుచు పండుగ పొందరు అనేటువంటి మాటలను అక్కడ చూస్తూ ఉన్నాం. ఎంత విలపించినా ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదు అనేటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునితో ఉన్నప్పుడు సంతోషకరమైనటువంటి జీవితం, దేవునికి దూరమైనప్పుడు వినాశపూరితమైనటువంటి జీవితం ఉంటూ ఉందనేది క్రీస్తు ప్రభు వారికి వివరించారు. అయితే చివరిలో ఇంకొక మాట, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు అనేటువంటి మాటను క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. ఇది చాలా కటువుతో కూడినటువంటి వాక్యం. ఎందుకనంటే నీతిమంతమైనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తారో లేక దేవుని యొక్క మాటను అనుసరించి ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేస్తారో ఆ వ్యక్తి నీతిమంతుని వలె ఉంటాడు. నీతిమంతుడైనటువంటి ఆ వ్యక్తి సూర్యుని వలె ప్రకాశిస్తాడు. అంటే తను సర్వసృష్టికి సూర్యుడు ఏ విధముగా వెలుగును లేదా ప్రాణము లేక జీవము పోయడానికి ఏ విధంగా సూర్యుడు ఉపయోగపడుతూ ఉన్నాడో అదేవిధంగా ఈ నీతిమంతమైనటువంటి జీవితం జీవించిన వాడు సమాజానికి అదే విధమైనటువంటి మార్గచూపర్లు అవుతారు. దేవుని యొక్క మార్గంలో వారు నడుస్తారు. అదేవిధంగా ఆ మార్గాన్ని 10 మందికి చూపించేటటువంటి వ్యక్తులు అవుతారు. వీళ్ళు స్వార్థపరులు కాదు, వాళ్ళ ప్రయాణాల కోసం ఆలోచించేవారు కాదు, లేక వారు మానవీయమైనటువంటి ఆలోచనలతోనే తమ యొక్క ఆలోచన విధానాన్ని అనిపెట్టి కూర్చునేటటువంటి వారు కాదు. వారు దేవుని యొక్క వాక్యం లేక దేవుని యొక్క సందేశాన్ని అనుసరించి జీవించడానికి ప్రయత్నించేటటువంటి వారు. ఆ ప్రయత్నం చేస్తూ వారితో ఇంకా కొంతమందిని దేవుని వైపు నడిపించేటటువంటి వాళ్ళు అవుతారు. నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు అంటే ఆ నీతిమంతుని యొక్క జీవితం మరికొంతమందికి ఒక ఆదర్శం అవుతూ ఉంది లేదా మార్గాన్ని చూపించేటటువంటి జీవిత విధానం అవుతుంది అనేది క్రీస్తు ప్రభు తెలియజేశారు. ఏదేమైనా సరే మనం ప్రయత్నించాల్సినటువంటి అంశం ఏంటి అంటే దేవుని యొక్క సందేశాన్ని లేక దేవుని యొక్క బోధను ఆలకిస్తే మనం ఆయన పొలంలో నాటబడినటువంటి మంచి విత్తనము అనగా దేవునిని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తులము అవుతాం. కాలం సమీపించినప్పుడు లేదా సమయం ఆసన్నమైనప్పుడు లేదా పంటకాలం వచ్చినప్పుడు అనగా ఇది లోకాంశం అనేటువంటి అంశంతో మనం ఆలోచన చేయకూడదు. ప్రతి మనిషి తన జీవితానికి ముగింపుగా భావించాలి. పంటకాలము అనగానే మన పంటకాలము మన పాపము పండినప్పుడు అంటారు చూసారా పెద్దలు, నీ పాపం పండింది
విధంగా అంటాం అంటారు. అది మన జీవితం ఎప్పుడైతే సమయం ఆసనం అవుతుందో లేదా మన పాపం ఎప్పుడైతే పండిందో అప్పుడు భగవంతుడు తన దూతలను పంపి కోత కోయడము లేదా అక్కడ ముగింపు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం దేవుడిని అనుసరిస్తే ఆ పంటకాల సమయంలో కూడా దేవుడినే అంటిపెట్టుకుని ఉంటాం. ఈ లోకం తర్వాత దేవుడితో జీవించే అవకాశం ఉంటుంది. అలాంటి జీవితంలో ఉంటే నీతిమంతమైనటువంటి వ్యక్తులుగా ఉంటాం. నీతిమంతమైన వ్యక్తులైనప్పుడు సూర్యుని వలె ఆ తేజస్సులో మనం కూడా ప్రకాశించే అవకాశం ఉంటుంది. అదే కొంతమందికి మార్గము అవుతుంది. 10 మందికి ఆదర్శం కావాలి, 10 మందికి మార్గచూపర్లు కావాలి అనేటువంటి జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో అది నిజమైనటువంటి దేవునికి అంగీకారయోగ్యమైనటువంటి జీవితం అవుతుంది. అలా జీవించినప్పుడు మనం దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క రాజ్యములకు వారసులమవుతాం. దేవుని యొక్క బిడ్డలుగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి మంచి మనస్తత్వాన్ని దైవ స్వభావంతో కలిసి జీవించే అనుగ్రహము భగవంతుడు మనకు అందించాలని ఇది ఒక కూర్చులో ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, మనం వర్ణించు ఈ పది సర్వశక్తి గల హృదయ సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించండి. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేము అర్పించి అర్పణలను దయతో స్వీకరింపము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్మ పరిశుద్ధపరచునట్లును కడల నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటం నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీకు మానవుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తాను తగ్గించుకొని కన్యమయము నుండి ఉద్భవింపాచి తగ్గించెను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణం నుండి మమ్మ విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానం నుండి మాకు శాశ్వత జీవితమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకతలన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, మహిమల చే
ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయ్యో నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాడుతున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. క్రీస్తు శిల్వశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిక్షలకించచో ఇట్లైన, మీరందరూ దీనిని తీసుకొని కూర్చున్నప్పుడు ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరం ఆత్మను అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిక్షలకించచో ఇట్లైన, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారలు వేయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించుతూ జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయటం మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములతో పారివారమును పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాడుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను, ఇక్కడ గుమ్మగుడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న పర్యారాజును నీ ప్రేమ ఎంతో పరిపూర్ణము చేయము. ఉత్థానమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారి దివ్య ప్రకాశంలోకి చేర్చుకోవడం మా అందరిపై దయ చూపి దేవుని కనితలేకమనే మాటతోనూ నీటి మంత్రుడైన జోసెఫ్ గారితోనూ అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కలగైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యొక్క ఐక్యమును గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు క్రీస్తు ప్రభువు ఇచ్చిన పరలోక ప్రార్థనను అందరం కలిసి భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. ఇక యుగము జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి మారబడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగిపోయేది కాలము నేను స్తుతించగాక. ఆమె మహామధురమధురుడైన మా మంచి యేసు, దాసుడనైన నేను దేవకార్య సముఖములు మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను వేయించినారు అని మీ పేరిట పూర్వకాలమందు దాని వచ్చిన దానిని నా కళ్ళ ముందు రచించి మీ 5 గాయములను ఇంటికి భక్తితో మొదలుకుంటూ నా అంతరంగ ముందు విచారించి తలంపు ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ, సుకృత తలంపులను, నా పాపముల మీద నిజమైన మనస్తాపము, వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరింపవలేమని నా మంచి యేసువా, మిమ్మల్ని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాల ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమల శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించటమే. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ
వరం మా నిత్య రక్షణకు సాయపడినట్టు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర మేమందరినీ ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుని